పదే పదే కాంగ్రెస్ పార్టీలో పదవులు కావాలి, పదవులు రావాలి, పదవులు ఇవ్వడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కమిటీని వేయడం లేదు అనే ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒకంత అసంతృప్తి కూడా ఉంది. అంటే ఆ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయి సమావేశం హాజరైనటువంటి నేపథ్యంలో వేదిక మీద నుంచే ఆయన షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన పదవులు రాని వాళ్ళేమో రాలేదనే ఒక నారాజులో ఉన్నారు, పదవులు వచ్చిన వాళ్ళేమో వచ్చిన పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లట్లేదు అనేది స్పష్టంగా ఆ రోజు చెప్పారు. మరోవైపు ఖచ్చితంగా ఎవరైతే పదవులు అంటే టికెట్లు రానటువంటి వాళ్ళు, టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు, పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కానీ ఇట్లాంటి పదవులు రావు అంటూ కూడా ఇప్పటికే ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం. అందుకని ఇవాళ రాబోయే కమిటీల నిర్ణయాలు కానీ, కమిటీల పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, చైర్మన్ కానీ, లేకుంటే ఇట్లాంటి అన్ని పదవులు కూడా కొంత కష్టపడి పార్టీని కొంత నిలబెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన తాజాగా ఢిల్లీ వేదికగా చిట్ చాట్లో భాగంగా చెప్పారు.